పోషవా నా బతికేందో నాకే అర్థం అయితలేదు తెలుసా. నీకేం పుట్టిందిరా? 3 పూటలు తినుకుంటా మూదాడు తెగిన దున్నపోతలు ఉండబెడితివి. బతుకు కింద పడ్డ మెతుకని మాట్లాడుతున్నావు. ఏమైంది నీ బతుకు? 3 పూటలు తింటే మూలకేసిన ముళ్ళు గట్టోలే పనికి రాకుండా అయితే గాని ఆయమనంగా ఏడైతే పోషవా. గా కొమరి కొడుకుని చూడిపో ఎట్లా బతుకుతాడు. మంచి మంచి బట్టలు వేసుకుంటా బండ్ల మీద రౌండ్లు కొట్టుకుంటా తిరుగుతాడు. గసోంటి బతుకనా అది? ఇక గాంతోటి వలుసుకుంటే నువ్వు గడ్డకు పడ్డట్టేరిగా. ఆనికేందిరా తాతలు సంపాదించిన రూపాయలతోటి చేతులకు మట్టి అంటకుండా పెరుగుతాండు. మరి మీ తాతలను కట్టం చేయండ్రా అంటే సుట్టలు లాక్కుంటా తిరిగిండ్రు. ఆనికి నీకు తేడా లేదా రా? కానీ ఎంతైనా సిరివంతరు రావాలంటే పరిగంతనన్న పతారు ఉండాల పోషవా. ఈ కాలంలో కట్టం చేసుడంటే వానలు నిలబడి తానం చేసినట్టే. నాతోని కాదు, అదృష్టం ఉండాలి. ఇక అందరు నీ లెక్క అనుకుంటే పొడుగు అయినట్టే. అది పొడిగే గాని పొట్టినే గాని కళ్ళు దొరకదు కదా అని చెట్టెక్కి తాగుతామా పోషవా. అది దించేదా కాగాలి. ఇది కూడా గంతే. గట్లనుకోరే నేను గిట్లున్నారా? మొన్న పని మీద కరీంనగర్ పోతే నాకు ఏరే దేశం వేరట్టు అనిపించింది. ఒక్కొక్కరు చికెన్ మటన్ బిర్యానీ తింటా అంటే హోటళ్ళల్లా నా పానం నీళ్ళైంది. ఎరికేనా నీకు? అయ్యో మరి బట్టలు తడిచినాయి పోషవా. ఇయో గీ మాటలకే కాదురా, నిన్ను లెక్క చేయక పక్కకు పెడతారు ఊరంతా. చెప్పు చెప్పు. అందరూ చికెన్ బిర్యానీ తింటా అంటే నేను చిక్కుడుకాయ కూర తినబడి, మటన్ ఫ్రైలు తింటా అంటే మామిడికాయ తొక్కే గతి కాబట్టి నాకు ఒక్కసారి చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందిరా. అయ్యో ఏంది పోచావా గంత మాట అన్నావు? నేను లేనా నీకు తెచ్చడానికి? పైసలి పోయి పట్టుకత్తా. ఇక నేను పైసలు ఇచ్చినాక నువ్వేంద్ర పట్టుకొచ్చేది నా తోక? నేను తెచ్చుకోనా పోయి? పైసలు లేకనే కదా ఈ గోసంతా. అగో నెల నెల పింఛన్ రానేవట్టే. పైసలు లేవు అనగా నేను అమ్మటానికి నేను పిసగాడిని అనుకుంటున్నావా పోషవ్వా? వాసన చూసి వాసాలు లెక్క పెడతా. ఉన్నాయో లేదో తెలియదా నాకు? నీ ముఖం తెలుసురా నీకు. పింఛన్ పడ్డాక నేను కివారి దాకా అవుతానరా. ఎప్పుడు ఎద్దిన బుద్ధి అయితే అదే తెచ్చుకొని తింటా. పడకనే కదా గిట్ట చెడితి. నువ్వు గీడున్నావా? నీకోసం వాడ మొత్తం వెనుకలాడుతున్నా. ఎందుకే ముత్తంత సేపు ఆగితే నేనే రాకపోతున్నా ఇంటికి. నువ్వు వచ్చేసరికి సచ్చిన ముసలోడు కూడా లేచి నిలబడతాడు. గందుకే నేను వచ్చిన. గంతే ఎగిరం ముచ్చట ఏమున్నదే ఎంకలాడుకుంటా వచ్చినావు? అబ్బా ఏదైతే తీరాదురా. ఇచ్చకచ్చకాయల మేడు ఇంటికి పడి చచ్చిండు అన్నట్టు పతాక మీద అట్టే పోరాదు. ఏమైతుంది? అయ్యో మీసం లేకున్నా రేషం బాగుంది పోసావా నీకు? ముచ్చటన్నా మాట్లాడుకొని ఇస్తలేవు మమ్మలను. పనే ఉన్నది అని అడుగుతానా? నువ్వాడ మొద్దులు మోస పని ఏం లేదు. ఇంట్లంతా చెత్త చెదారం ఉంది. ఇద్దరం కలిసి గద్దలో లేగబడితే దెబ్బగా అయిపోతుందని రమ్మంటానా. నువ్వాడ చేసే నౌకరు ఏం లేదు. ఈడ ఉసం చేసే నౌకరు కూడా ఏం లేదు. పోషవా అది మర్యాద కొద్ది పిలిచినప్పుడు మాట కాపాడుకుంటా పోయేత్తా సరేనా? కానీ నీకెన్నటికైనా చికెన్ బిర్యానీ తినిపిస్తా పోషవా. ఈ మాట మాత్రం ఖచ్చితం యాదికుంచుకో సరేనా? బాయ్. పాపం పోరడు ఎప్పుడు ఏదన్నా పని చెప్తే అద్దనకుంటే చేస్తాడు. ఈయన కడుపు సల్లాగుండా. ముత్తమంతసేపు మాట్లాడదామంటే ఎక్కడికి వెళ్ళి వచ్చింది గయ్యాడు గంప. పోరడు పోయిగా గంపని దలగ పెట్టుకున్నాడేంది. ఒక్కొక్క బాడకవలకు మంచి పెండాలు దొరుకుతాడు. వీడికి ఇంత మంచి గుణంగా లేకిడి దొరికింది జవడాల చీర. పాడుబడి మొన్న కరీంనగర్ పోయినప్పుడు చేతిలో కొత్తలు ఉంటే మంచి చికెన్ బిర్యానీ తింది కడుపు నిండా. చికెన్ బిర్యానీ ఎట్లా వాడాలి? ఏమైనా తిరుగుడు కావాలి. పనద్దు పాటద్దు. పొద్దుగాల వేణు మళ్ళీ నచ్చి తీసుకొచ్చేలాక ఇంటి ముఖం నచ్చుడు ఉండదు కదా. కొద్దిగానన్నా మానం లేదు నీకు. నేను ఇప్పుడు ఎటువైనా తీయరా అదే పిత్తాంత ముచ్చటకు సాపిస్తానవు. పోసి కనబడితే ముత్తాంత సేపు ముచ్చట పెట్టినా తప్ప. నువ్వు తప్ప అన్నావంటే పప్పు రుబ్బినట్టు రుబ్బితే గంజులేసి మరి. పని లేని ముసలిది పాత బట్టలకు రంగేసినట్టు నువ్వు పోయి ఆ ముసలి దాంతో ఏం ముచ్చట పెడతావు? అగో పడుసు దాంతో మాట్లాడితే పాపం గాని ఇంకా ముసలి దాంతో మాట్లాడితే ముక్కిరితనం ఎందుకే? గట్టి ఏమన్నా అయితే కాటనల కంకులు కాలినట్టు కాలుతుంది అది. గా ముసలి దాంతో మాట్లాడితే ఏమైతే అని తీయరా అదే? ఏందా నీకు కొద్దిగా నన్ను ఇజ్జతమానం అనిపిస్తలేదా? నువ్వు ఊరంతా కళ తిరిగేస్తే ఇంటికాడ పనులు ఎవడు చేస్తాడు? ఏంది నేను పని చేయన్నా? అది ఇంటికాడ ఆడోళ్ళ పనులు. ఫ్యాన్ గురి పెట్టుకొని 10 చుట్లు తిరిగినా మంచిదే గాని నేను ఆడోళ్ళ పనులు చేయనే. పని చేయమంటే పక్కన మాటలు వస్తాయి. ముసలితో ముచ్చటంటే సంకలు గుద్దుకుంటా సకలు ముక్కలు పెట్టుకుంటావా? అగో
పామునేమనలేక పుట్టల మట్టి పోసే బుద్ధి ఏడిపోదేమేనిది నన్ను అనలేక పోసిన అంటాను ఆమెదో చికెన్ బిర్యానీ తినని బాధపడతా అంటే మాట్లాడతానా మాట్లాడవా నువ్వు ఈ పెద్దలందరికి పెద్దరాయుడు అయితివి అలా బాధలను అడిగి తెలుసుకుంటావు నాకింత పనికి ఆసరు కాపోవాలే అప్పుడు చెప్తా నీ సంగతి అంతేనా ఈ రమేష్ గానే భయపెట్టిస్తున్నావే నువ్వు నా పానం పందిరి గుంజోలు ఉన్నది గాని అద్దానంగా పెద్ద పుల్లు ఎత్తుకొని ఆడికి ఈడికి తిరుగుతానే నేను నువ్వేం చెప్తావే నన్ను ఏం చెప్తానా నీ పక్క బొక్కలను గారగట్ట ఇరిసినట్టు ఇరుతా ఏమనుకుంటానవో నువ్వు గింత మంచిగా అడిగినాక నేనెందుకు చేయను సుశీల ఏం చేయాలో చెప్పు గిదెనికే బొక్కలు ఇరగొట్టుడు ఎందుకే అవేనా తడక కట్టేలా ఇరగొట్ట పా ఏం పని చేయాలో చెప్పు నువ్వు అద్దనంగా పెద్ద పుల్లు ఎత్తుకునేటోనివి నేను చెప్తా నువ్వు చేస్తావా అనుకున్నా గానీ ఇక ఇప్పుడు అడవిలో కోవుడు ఎందుకు బా పనున్నది నువ్వు ఇంకోసారి నా ముంగట నరకకు చెప్తానా నరకడానికి నాలుకనే ఉంచా అన్ని నరకుడే చేసేది ఏముండది అడి ఈ కుక్క బతుకున్నా ఏమున్నది ఏమన్నా కార్యాలు అయితే ఇంత చిక్కనో మాటనో బొక్కలు కంకచ్చు నా బతుకు పాడు గారు ఏం తినబుద్ధి అయినా ఏం లేదు లాభం అబ్బో కుతి పాడు కానీ ఎంత కుతి కొట్టుకుంటే ఏవో లాభం ఎవరినన్నా మందలు ఇద్దామంటే ఇజ్జత్ పోయే కాలం తన నీసో కవస అండుకున్నదని ఆసన పట్టుకొని గిన్నె గిలాస పట్టుకొని పోదామంటే కొంచెం పోలు గిట్ట వచ్చింది గిన్నె పట్టుకొని గట్ట వచ్చింది అని పేరునాలు పెడతారు తినబుద్దాయి అడుగ సిగ్గా ఏం చేయాలి భగవంత ఓ దేవుడా ఇలా లేని తోటి మతికచ్చే మనుషులున్న ఆలోచన ఒమ్మంటే పోతలేదు ఏం చేయాలి మరి ఛీ పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టు తినటోళ్ళని చూస్తే నాకు చికెన్ బిర్యానీ తినబుద్ధి కాబట్టే చేతిలో ₹1 లేకపోయా ఎవరి కాలు ఒక్కలు ఎవరినని అడగాలి భగవంతా నాకు లేని బుద్ధి పుట్టించినవు ఈ చికెన్ బిర్యానీ ఆకలి ఇచ్చేది ఎవలయ్యా ఏం జరిగిన వెళ్ళిపోయా గురిగిలు ఎత్తే చిల్లిపోయా అన్నట్టు ఏం జరిగిన పొట్టికి చికెన్ బిర్యానీ ఆశ ఎందుకు కల్పించినవు అయ్యా నాకు చికెన్ బిర్యానీ ఎవరు ఎత్తారు వాంచను పోషక్కు ఉన్నదో ఏం చేస్తాందో ఏమో ఎటన్నా వేయిందో మరి ఇంట్లోనో పోషక్క ఉన్నవా పోషక్క అంత మంచిదేనా అంత మంచిదే ఇప్పుడే వస్తాను చిన్నవాడిని మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగానే ఉన్నా నువ్వు మంచిగా ఉన్నావా నేను మంచిగానే ఉన్నా గాని అన్న గిట్ల మంచిగా ఉన్నారా అందరూ అన్న మంచిగానే ఉన్నాడవా మరి ఏంది పురాంగా బాగా బక్కబడ్డావు మునుపు అంత దొడ్డు ఉన్నాను ఇప్పుడు బక్కబడ్డానా అనవా నేను అన్ని గవ్వే కారడ్డాల మాట మాట్లాడతావు గానీ చింటుగాడు కాలేజీ పోతాను కాలేజీకి మరి అప్పుడప్పుడు అత్తేంది మేము లేవనుకుంటానవా అత్త అనుకుంటాను కానీ ఏదో పని ఉంటుంది ఏం చేయాలి ఇయ్యాల కూడా మిషన్ అత్త అన్నది వాన అత్త అని అద్ద అని చెప్పినావు నాకు ఎంత బలం వచ్చింది అదినే నేను ఏలింటికి పోతాను ఏలింటికి వస్తాను కాదు కానీ అప్పుడప్పుడు తగ్గు సుత్తేంది మా అత్తం కనుక కూసోవాలి మంచినీళ్ళు పట్టుకత్తా ఆటోకి వచ్చినవా రోడ్ కాడికి వెళ్ళి నడిచి వచ్చినవా రోడ్ కంచాలాడా ఎవరో పిల్లగాడంతా బండి మీద వచ్చిన గిడ తీర్చిపోయిన పిల్లగాడు ఇగో వదిలే తాగు ఎంత చల్లగా ఉండి ఎట్టిన కొడతాను ఇంకా చిన్నవాదిని అంత మంచిదేనా అందరు ఎటు పోతారు అన్నకి ఏం చెప్తాను ఇక అన్న పని పోతాను దొరికిందా నేను పోతానా ఇంటికాడ ఉండకుండా అవు చిన్నదినే మన బర్రు పాలిస్తానయా ఇంకెక్కడ బర్రెలవ్వా అవి చూడుకు వచ్చినాయి అమ్మిను ఆ తంట పోతే నీటి మొక్కని వచ్చిన చూడబుద్ధి అయ్యి అవి ఉంటే నాకు తీరుతుందా పని నిజమే చిన్నదినే బర్రు ఉంటే వీటితో తంట వాళ్ళకింత మాతేయాలి పెండకాయలు తీయాలి నీళ్లు పెట్టాలి ఎటన్నా కార్యాలకో ఎటన్నా పుట్టెంటకలకు పురుగులకు పోయినా గానీ పొద్దుక వరకు ఇల్లు చేరాలని బర్రె మీద రంజి ఉంటది మనుషులేంది నడుస్తుందా మరి అబ్బా బర్రెలు నమ్మితేవో 30-40 వేలు వచ్చినాయి కావచ్చు మా చిన్నవాదిని అడిగితే చికెన్ బిర్యానీ తెప్పిస్తుందో మరి అవు పోషక్క ఎల్లవా కొడుకు బాగా తాగుతున్నాడుగా నిజమేనా అంటావు చిన్నదినే
పాపం ఆ ఇల్లదినే చేతికంద వచ్చిన కొడుకు ఇంత ఫనాసర్ అవుతాడు అనుకొని మస్తు సంబరపడ్డది కానీ పచ్చి తాగోతాడు అని తాగొచ్చు మొందారని చెప్ప ఆయనకి కళ్ళు దుకాణం కన్నది వెళ్ళాడుతుంది కళ్ళు దుకాణం కన్నా పోతు ఉరుకుతాంది ఇగో ఎదురైన బాడకవు కళ్ళ చేయి చాపుతాడు తాగిన పానమాయే ఓ 200 ఇవో 100 అని అడుక్కు ఎవరినన్నా ఇంత తాగటోళ్ళను అడుక్కుని తాగుడట పాడు వాడి దాంట్లో రాతే గట్ట పాడైంది అవు కానీ చిన్నవాదిని నువ్వు ఎన్నడన్నా చికెన్ బిర్యానీ తిన్నావా నేను తినలేదు ఎందుకక్క ఆడు రోజు అదే తింటాడట చిన్నదినే కమ్మగుంటదట కదా నాకు మొన్నటి సంది తినబుద్ధి అవుతుంది పానం కొట్టుకుంటుంది గాని చేతుల కొత్తలేవా అని ఆగుతా అన్న పైసలు అంటే మతికి వచ్చినాయి పోషక్క బరి నమ్మిన పైసలు వచ్చినాయి ఓ పట్టుచీర కొనుక్కుంటా అనుకుంటాను ఏడ కొనాలి చెప్పు ఇంకేడ కొంటావు చిన్నదినే కరీంనగర్లా మంచి మంచి బట్టల దుకాణాలు ఉన్నాయి ఆన్నే కొనుక్కో అటు మొకాన బిర్యానీ దుకాణాలు కూడా ఉన్నాయి అటు ఒకాన పోతేనే కమ్మటి వాసన వస్తుంది పాడివాడి పింఛను వాడితే నీకు బిర్యానీ తెప్పిత్తు కానీ పింఛను వాడకపాయే ఏం చేయాలి బిర్యానీ రాసి పెట్టేది పింఛను చల్లగా ఉంది అయ్యో గట్లేదు కట్టాను బాబా నా దగ్గర నేను ఇత్తది ఇస్తావా కానీ ఎందుకు తీవది నద్దు నువ్వు రాక వచ్చినావు నిన్నెందుకు ఖర్చులో పెట్టియాలి నువ్వు అత్తుడే నాకు అదృష్టం నువ్వు అత్తుడితోటే నాకు సంబరం అనిపించింది నీతోటే ఏం ఖర్చు పెట్టియాలి అద్దు వదిలే ఏందావా పురా పారాయోళం చేసినాడు చేయబడితే ఎవరైతే ఏంది తెప్పించడానికి ఇగో తెప్పిపో నేను ఇత్తా ఇగో ఏ వదిలే తీసుకోబుద్ది అయితలేదు కానీ ఇక నువ్వు ఇచ్చిన పోలే తీసుకోకపోతే బాధపడతావని తీసుకుంటాన్నా నీ నశిమ పాడుగాను నువ్వు వచ్చిన వాళ్ళకు చేతిలో కొత్త లేకపోయే పింఛనన్న పడకపోయే గాలి ఇంటికో 4-5 వందలన్నా ఆడకద్దాం అనుకుంటే సేపోయి అది లేదు తాళం వేసి ఉన్నది ఎందుకో వదిలి నాకు మనసు ఒప్పుతలేదు అద్దు అనుబుద్ధి అవుతుంది కానీ నువ్వు మళ్ళీ ఇక్కడ బాధపడతావా అని అసలు లెక్క ఏందంటే నేనే తెచ్చేది ఉండే నీకు రాక వచ్చినావు అయ్యో పోషక్క ఎందుకు గంటగానో బాధపడతాను ఎవరితో తెప్పితో తెప్పి ఇక రానా తెప్పియవా మళ్ళీ వచ్చినాడు తెప్పితూతి కళ్ళు తెస్తావో గుడాలు ఎత్తావో చికెన్ తెస్తావో మటన్ తెస్తావో ఏమో బాగా బాధపడబడితే అన్నవా బాధ అంటే బాధ అనిపించదు అదినే నా ఇంటికి నువ్వు వస్తే నీకు నేను తెప్పించేది పోయి నువ్వే పైసలు ఇచ్చి తేపో అనబడితివి చెప్పు నువ్వేమన్నా అనుకోవాలి నేను నా అవ్వతోడు అనుమన్నంట మీరు 4 ఆరన్నల్ల నీ గుణం మీదకి ఏవతిది రాదు మా మేనమా బిడ్డలు కూడా ఏవతి రాదు నీ ఇంటికి వస్తే ఎంత మంచిగా అరుచుకుంటావు పోసవ కూసవ అంటావు తాగు అంటావు తిను అంటావు కానీ మా మేనమా బిడ్డలు ఇంటికి పోతే ఎప్పుడు వచ్చిన అవ్వాని కూడా మందలి ఇరుదా నాలుక మీద నక్కలు గుంజ పోసవ పక్కులా వాడువా నిజంగా వదినే నువ్వు మా మేనమా బిడ్డవైతే నిన్ను ఎంత మంచిగా చూసుకుంది వదినే ఇప్పటికైనా తక్కువ చెప్తాను వానవ మాకు ఎరికైనా ఒక్కొక్కటి ఆడబిడ్డలు వస్తే మాట కూడా మందలేదు నీ గుణం మీదకి ఏవతి రాదవ్వా నువ్వేమన్నా అనుకో మా పోసా గిట్ట అన్నదనుకో ఏదన్నా అనుకో నీ గుణమే అలాగా అన్నగాడు గంతే నీ చింటిగాడు గంతే నీ బిడ్డ అయినా గంతేనవ్వా పోయత్తిగా గడవడన్న పోరడు కనబడతానికి ఇచ్చి తెప్పిస్తా అబ్బో పాడు కాని మోకాళ్ళు ఎత్తలేవు కాదవ్వా మీ ఇంటికి వద్దామన్నా కానీ సాతన ఎత్తలేదు అబ్బా దేవుడున్నాడు నా చికెన్ బిర్యానీ ఆకలి తీరుతుంది ఆయన దగ్గరికి వెళ్ళైతే మంచిగా చికెన్ బిర్యానీకి పైసలు పట్టించిన గాని ఇప్పుడు ఎవడు పోయి దేవాలి గా బక్క రమేష్ గాడు అయితే పోతాడు అన్నీ బొమ్మంట అబ్బా అబ్బా ఇంట్లో పనంతా నాకే చెప్తాంది ఇది నా గురించి తెలుస్తలేదు ఇంకా దీనికి ఈతలకి వచ్చినావు ఏతులు కొట్టుడేనా ఇంట్లో పని చేసేది ఏమైనా ఉందా అత్త నాగరా అదే నేనేమన్నా రోబో సినిమాలో ఆ చిట్టిని ఆ సెకండ్లలో పని అంతా చేయడానికి నా అంత పని ఆడ పెట్టుకో నేను వచ్చి మా చెత్తా కానీ మెల్లగా అట్లనా నా అంతది లేదు నీ అంత లేదు నాలో చెప్పని వేద్దాం అరే నువ్వు పోయే నేను మా అత్త గాని నువ్వు రాకపోతే చెప్తా నీ సంగతి చెప్తూ పో రమేష్ ఉన్నవారా ఏంటిది పోసావా నీకు చెప్పిన కదరా నాకు చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుందా అని అయ్యో పోసావా నీకు తినిపిస్తా అని నేను చెప్పనే చెప్తి ఇప్పటికిప్పుడు పైసలు ఏడికి వెళ్ళొస్తాయి చెప్పు నిన్నెవడు అడిగినరా పైసలు మా ఇంటికి మా చిన్నది నచ్చిందిరా చికెన్ బిర్యానీ తెమ్మని పైసలు ఇచ్చింది పోయి పట్టుకరా పో అవునా అయితే ఇద్దే తీసుకొస్తా ఇగో చెప్పనరా బిర్యానీ వీరికి పానం కొట్టుకుంటాంది నేను పోతాన్నిగా ఇంటికాడ మా చిన్నది ఒక్కతే ఉన్నది సరే పో తీసుకొస్తా పో జల్లేదెత్తా పో
ఏంటిదట పోషకి ఎందుకు వచ్చి పోతుంది? పోషవ్వకు చికెన్ బిర్యానీ తినబుద్ధి అవుతుందటనే తీసుకురమ్మని ఇగో పైసలు ఇచ్చిపోతాంది తేవాలే. ఆమె ఇస్తే నువ్వు తెత్తాను తీసుకున్నావా? ఇంట్లో పని సాత కాదు గాని మంది పనికైతే శంగలు ఇస్తావు కదా నువ్వు. అయ్యో ఏమైతాను తీయరా అదే పాపం ముసలిది శాతగాక తీసుకురమ్మన్నది అందులో తప్పేమున్నది తెత్తే రేపు నిన్నే వాళ్ళు పాపం అంటారే మరి గిట్లయితే. నన్ను ఎవ్వతి పాపం అనుకున్నా మంచిదే గాని నువ్వైతే దానికి పని చేయకు చెప్తానా, మర్యాద దక్కకపోవాలి. సుశీల ఎంతసేపు అట్లా అందుకత్తనే అటు పోయిటత్త పాపం ముసలిది నోరేడ్చి అడిగింది తేకపోతే ఏమనుకుంటదే తెత్తాగు నువ్వు ఆయనతో పని ఒడగొట్టు నేను వచ్చే వరకు. బక్కోనికి గింతనన్న మానం లేదు. ఇంట్లో పనేమో వండబెట్టిండు, మంది పనులకేమో మారవనం పోతాడు. ఇగెన్నడు మారుతావు నువ్వు. మా ఎడ్డి సుశీల ఒర్రుమంటే కయ్య ఉరుతుంది గాని మరి నేను ఎందుకు పోతానా ఏం పని మీద పోతానా అనేది దానికి అర్థమే కాదు. నేను గాయం తప్పిసోన్నా ఈ బిర్యానీ తెచ్చిన పేరుతోని నేను కూడా ఇంత తినచ్చు బిర్యానీ. పతాకం పోయిండు పిల్లగాడని పోషవకి ఇంత అంత వేయదా బిర్యానీ మా ఎత్తది. పోషవకి ఏదన్నా ఆసరైతే అంతమంది మా చూసుకుంటది గాని. పోషవా 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 కదా తెచ్చిన చికెన్ బిర్యానీ. అబ్బా తెచ్చిన వారు చికెన్ బిర్యానీ ఇంట్లో కర నెరవేరుతుందిరా నీ కడుపు చల్లగుండా. అబ్బా ఆసన కమ్మగా తండ్రి రమేష్ డబుల్ మసాలా వేపించుకొచ్చిన మంచిగుంటది. మరిగా మీరు తినూరి నేను పోతా. సరేరా నిన్ను పని చేసుకున్నట్టు పిలిచిన పోయి పని చేసుకోపో. అగో ఏమైంది ఇంత తినమంటది అనుకుంటే పోయి పని చేసుకో అంటాంది. సరే పోసావా పోయేత్తా. పోయి నీ పెండాన్ని కూడా తీసుకురా పోరా అందరం కలిసి తిందాం. మళ్ళా నా పిల్ల ఎందుకు పోసావా మనం ముగ్గురమే కలిసి తిందాం పట్టు. ఏ గట్టుంటదా రా తింటే అందరం కలిసి తినారా గాని పో దాన్ని తీసుకొని రా పోరా. ఏయ్ ఉన్నావానే వచ్చావా? దా నీకోసమే చూస్తానా. చూస్తూ గాని పోసా వాళ్ళ ఇంటికి పోదాంపా పోయి బిర్యానీ తినేద్దాం. బిర్యానా? గదిని బిర్యానీ నాకెందుకు, నాకేమద్దు. ఏమద్దా ఎందుకు గట్లా మాట్లాడతావే? నువ్వేమో పోషవని గట్లాను ఆమెనేమో మీ సుశీలను పట్టుకరాపో అందరం కలిసి బిర్యానీ తిందామని ఆమె అంటది. మంచిదాన్ని పట్టుకొని గట్లా అంటే పాపం తలుగుతుంది. పాపం తలిగిన మంచిదే, నాకేమద్దు నేను రాను. నీకు అంతగా తినబుద్ధి అయితే నువ్వు పోయి తినరాపో. నువ్వేమన్నా మనిషివేనా? మానవత్వం ఉన్నదా కొద్దిగానన్నా? ఆమె గంతగానే రమ్మనంటే రాను రాను అంటున్నావు. అవ్వ నీకు బలుపు బాగున్నట్టున్నదే. పనాడు పోయి తినేద్దాం ఇంత బిర్యానీ. నేను రానా? అరే పానాడు. అరే నేను రానంటే అరే రాయే పోదాం. రాను. అరే ఆమె పిలిచిందే తిందు రారు ఏం కదా. అరే తలుపేలే అరే ఏమున్నది సామాన్ ఏమన్నా ఉన్నదా పౌట? అరే రాయే అరే నేను రానంటే. అరే రాయే. అరే రాను రానంగా గది ఇంటికి తీసుకుపోతున్నావు. ఆమె ప్రత్యేకంగా పిలిచినప్పుడు మనం పోకపోతే ఆమె ఏమనుకుంటదే? అసొంటి కాడికి పిలిచినప్పుడు పోవాలి, మర్యాద కాపాడుకోవాలనే. నీ మర్యాద ఏమో పో. ఇప్పుడు మనం పోలేదనుకో మళ్ళా ఏం కార్యం ఉన్నా గానీ విలువరు మనల్ని పానాడు పిలవకుండా అది ఏదా నీకు తెలియదు కానీ. పోసావా పోసావా ఇగో మా సుశీలను తీసుకొని వచ్చిన ఇక తిందామా చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ ఇంకెక్కడిది? అప్పుడే తిన్నాం కదా మేము. ఏంది అప్పుడే తిన్నారా? అందరం కలిసి తిందా అన్నావు కదా పోసావా, గట్లెట్లా తిన్నారు? అంటే అది మా సిందని తెప్పించిన చికెన్ బిర్యానీ కదరా, అందరం కలిసి తింటే ఏమన్నా అనుకుంటదా అని ఇద్దరమే తిన్నాం. అట్లనా? ఇప్పుడు నిజం చెప్పు పోసావా. అంటే నువ్వెంత పొమ్మన్నా పోతలేవు కదా, గందుకే నీ నీడికెళ్ళి పంపిద్దామని నీ పెండాన్ని తీసుకొని రమ్మన్నా. ఎంతైనా అది మా చిన్నదిన తెప్పించిన చికెన్ బిర్యానీ కాదురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. చూసిండ్రుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.
పక్క పన్న గట్టు ఉంటది గట్టి గట్టి కొట్టుర్రి. కొట్టుర్రి. ఇంకో ముచ్చట ఏందుంటే చెప్పల్లా మాతోటి కలిసి నటించడానికి మా ఛానల్లా లేడీ యాక్టర్స్ కావాలి. మీకెవరికన్నా ఆసక్తి ఉంటే కింద నెంబర్ ఇస్తాను ఆ నంబర్ ఫోన్ చేసి రాన్రి. ఇక పోతాను. బాయ్.